అధికార వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. సిద్ధం సభలకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటూ మండిపడ్డారు. వాలంటీర్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించారు. వైసీపీకి మున్ముందు అసలు సినిమా చూపిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. వాళ్ళు ఇచ్చే 5,000కు ఇది అయ్యి నేరాలు ఘోరాలు చేసి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి. ఎంట్రీ పాయింటే 10,000 రూపాయలు ఇస్తాం, భవిష్యత్తులో మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, మిమ్మల్ని ఇక్కడి నుంచి వర్చువల్ ఆర్ ఫిజికల్ వర్కింగ్కి మీ కెరీర్ బిల్డింగ్ చేసే బాధ్యత మాది. వాళ్ళు కూడా చూస్ చేసుకోమన్నా. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఎవ్వరు కూడా ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ సంఘాలు కానీ కూటమి చాలా స్పష్టంగా సాధ్యమయ్యే పనులన్నీ చేస్తాం. కనీసం 10 మీటింగ్లు పెట్టాడు. 10 మీటింగ్లకు మినిమం 15 crores. ఎవరి డబ్బు సొమ్మిది? ఎక్కడిది డబ్బులు? సాయంత్రం ఒక్క మీటింగు, ఇక్కడంతా ఫోటో సెషన్, అక్కడక్కడ పోతూ ఈయనేదో పెద్ద luxury is now becoming a need rather than something that you aspire to be. So that is adding a lot of fuel. Obviously, government has played a vital role in it. In a city like Mumbai, a luxury home may be something upwards of rupees 10 crores. In city like Delhi, again maybe something upwards of 8-9 crores. But in Bangalore, we typically define a luxury home anything which is upwards of about 3 crores. It's a combination of increased wealth, availability of more luxurious homes, and simultaneously the overall economy doing better. This and more. Streaming on News 9+. సానుభూతి ప్రజల్లో ఎవరైతే ఆ వ్యక్తుల్ని ఫోన్ ట్యాపింగ్ అనేది అనునిత్యం మీ ఫోన్లు మా ఫోన్లు అందరి ఫోన్లు ట్యాపింగ్లు ఉన్నాయి. దాంట్లో సందేహం అవసరం లేదు. ఫోన్లు ట్యాపింగ్ ఇది చాలా తక్కువ వాడి రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందారండి. అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే వణుకు పుట్టింది. ఇంకా చూడబోతారు రాబోయే రోజుల్లో. ఇంకా విచిత్రాలు చాలా చేస్తారు, చాలా వేషాలు వేస్తారు, చాలా తప్పులు చేస్తారు. అన్నిటినీ సమర్థవంతంగా ఫేస్ చేస్తారు. అన్ని వర్గాల్లో ఇప్పుడు కనపడేదంతా టీజరే చూశారు. రియల్ సినిమా ఇంకా రాబోతుంది. డే బై డే మీరే చూడబోతున్నారు. అది వాళ్ళకి అర్థమైపోయింది సీన్ అంతా. ఎంత దినానికి 1400 బస్సులు పెట్టిన సందర్భం ఎక్కడన్నా ఉందే మీకు? ఎవ్రీడే 10 కోట్లు 15 కోట్లు బిర్యానీ, లేకుంటే క్వార్టర్ బాటిల్, లేకుంటే హాఫ్ బాటిల్, లేకపోతే వాళ్ళకందరికీ ఫ్రీ బస్సులు. అంటే ఇంత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావు అంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? కామన్ మ్యాన్కి అర్థం కదా. ఎక్కడి నుంచి వస్తుంది? నేను వ్యవసాయం చేసావా, వ్యాపారం చేసావా? ఎక్కడ సంపాదించావు డబ్బులు? సంపాదించి ఎక్కడ ఖర్చు పెడుతున్నావు?